లో చాలా ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, స్టూడెంట్ S1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ అండ్ ఫాలోడ్ బై స్టూడెంట్ S2 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. నేను చెప్పా కదా, స్టూడెంట్స్ ఎంతమంది అయినా ఉండొచ్చు. సో ఒక క్లాస్లో ఆబ్జెక్ట్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ అనేది హౌస్. ఇప్పుడు హౌస్లో నేను చెప్పినట్టు ఫర్నిచర్, రూమ్స్ ఎక్సెట్రా ఇలా చాలా ఉంటాయి. సో వేరియబుల్స్ అనేవి ఫర్నిచర్ అని ఒకటి తీసుకున్నాను, రూమ్స్. ఇన్ రూమ్స్ అంటే రూమ్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసేకి. ఫాలోడ్ బై మెథడ్ నేమ్ డిస్ప్లే ఇచ్చాను. ఫర్నిచర్ని ప్రింట్ చేయాలి అండ్ నెంబర్ ఆఫ్ రూమ్స్ని ప్రింట్ చేయాలి కాబట్టి సిస్అవుట్ యూస్ చేశాను. అండ్ నెక్స్ట్ మెయిన్ మెథడ్ని ఫాలో అయిన తర్వాత ఆఫ్టర్ ద మెయిన్ మెథడ్ మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ఇక్కడ క్లాస్ నేమ్ అనేది హౌస్. సో హౌస్ ఫాలోడ్ బై H1 ఈక్వల్ టు న్యూ హౌస్. నేను H1ని ఆబ్జెక్ట్గా క్రియేట్ చేశాను. సో మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత వాల్యూస్ ఇవ్వాలి కదా. H1 డాట్ ఫర్నిచర్ నేను ఇక్కడ సోఫా అనుకుంటున్నాను. సో డబుల్ కొటేషన్స్ రిప్రజెంట్ చేశాను బికాస్ ఇట్ ఈస్ అ స్ట్రింగ్ డేటా టైప్. నెక్స్ట్ H1 డాట్ రూమ్స్ 3 అనుకుంటున్నాను. సో వాల్యూ 3 ఇచ్చేసాను. నెక్స్ట్ అలానే హౌస్ H2 అని ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ ఫర్నిచర్ డైనింగ్ టేబుల్ ఇచ్చాను. ఇక్కడ రూమ్స్ 2 అండ్ ఫాలోడ్ బై మెథడ్ని కాల్ చేయడం. H1 డాట్ డిస్ప్లే అండ్ H2 డాట్ డిస్ప్లే. ఇక్కడ హౌస్ అనేది బ్లూ ప్రింట్ లాగా, H1 H2 అనేది ఆబ్జెక్ట్స్ అండ్ ఫర్నిచర్, రూమ్స్ అనేది డేటా ఇన్సైడ్ అ హౌస్. ఒకవేళ నేను క్లాస్ అనే టాపిక్ని ఒక చైల్డ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను చెప్పనా? ఒక టాయ్ని క్లాస్గా తీసుకుంటాను. టాయ్లో ఉన్న బ్యాటరీస్ అండ్ ఆన్ ఆఫ్ బటన్ ఇవన్నీ ఆబ్జెక్ట్స్గా తీసుకుంటాను. ఓకే, సో టుడే వి లర్న్డ్ వాట్ ఈస్ క్లాస్, వాట్ ఈస్ ఆబ్జెక్ట్, హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్. ముందుగా మనం మెథడ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు మెథడ్స్కి ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. మీ అందరికీ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ ఫాలో టు జావా బెస్ట్. మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.